ఇక మరోవైపు ఇక్కడ మయన్మార్లో జరిగినటువంటి భూకంపం నిన్న కూడా మళ్ళా 5.4గా మళ్ళీ నమోదైంది. మొత్తం కూడా ఒక రకంగా మృత్యు ఘోష కనిపిస్తూ ఉంది మయన్మార్లో. మయన్మార్ దేశాన్ని గతంలో మయన్మార్ దేశానికి బర్మా అనే పేరుండే, ఆ బర్మా పేరు తర్వాత మయన్మార్గా మారింది. ఆ తర్వాత మొత్తం మీద మయన్మార్లో పరిస్థితులు మాత్రం ఎక్కడ చూసినా కానీ హృదయ విదారకమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఆహాకారాలు పెడుతున్నటువంటి ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే 1600 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా 10,000 మంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి సంస్థ అంచనా వేస్తూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాలకు కనీసం సహాయ చర్యలు కూడా చేయట్లేదంట. ఎందుకంటే అక్కడ రెబల్స్ ఉంటారంట. కాబట్టి అటువంటి దగ్గర వాళ్ళన్నింటినీ కూడా లెక్కలు తీస్తే ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రకోపానికి మయన్మార్ తర్వాత మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి భారత్ కూడా వాళ్ళకి చేయూతను అందిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఘటనలు మాత్రం జరగకూడదు, కాకపోతే జరుగుతుంటాయి. అయితే ఇది దక్కన్ పీఠభూమికి సంబంధించి నిన్న తీర్మాన్ మల్లన్న గారు చెప్పినట్టుగా నిన్న దక్కన్ పీఠభూమికి సంబంధించి అంటే మన హైదరాబాద్ ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ ఇక్కడ దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ దక్కన్ పీఠభూమిలో భూకంపాలు పెద్దగా రావు, తర్వాత వరదలు ఈ ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సురక్షితమైనటువంటి ప్రాంతంగా దక్కన్ పీఠభూమిని చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము అంటే చాలా అదృష్టంగా భావించాలి హైదరాబాద్లో ఉండడం. మయన్మార్ భూకంప మృతులు 1644 మంది, ఇక 3400 మందికి గాయాలు, శిథిలాల కిందే ఇంకా వేలాది మంది. పాపం దారుణం నిజంగా. అసలు యాక్చువల్గా రోడ్లు బ్రిడ్జులు ధ్వంసం అవడంతో సహాయక చర్యలు ఆటంకం కలుగుతూ ఉంది. మృతుల సంఖ్య 10,000 దాటొచ్చని చెప్పేసి యుఎస్ జియాలజికల్ సర్వే చెప్తా ఉంది. మయన్మార్లో శనివారం మళ్లీ ప్రకంపనలు వచ్చినాయి. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్, చైనాలోనూ కంపించిన భూమి. మయన్మార్కు ఇండియా సహా పలు దేశాలు సహాయం అందిస్తూ ఉన్నాయి. మయన్మార్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 1644 పెరిగిందని మిలిటరీ ప్రభుత్వం అంటే జుంటా శనివారం ప్రకటించింది. దాదాపు 3408 మందికి గాయపడ్డారని వెల్లడించింది. ఇక శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉండొచ్చని, మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో ఉందని, మృతుల సంఖ్య 10,000 దాటిపోయే అవకాశం ఉందని యుఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అయితే శుక్రవారం మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సిటీకి సమీపంలో రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం దాటికి పెద్ద భవనాలు, బ్రిడ్జీలు కుప్పగూలిపోక అనేక చోట్ల రోడ్లు రెండుగా చీరిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న చూసుకున్నాం మనము. అవి మొత్తం కూడా విజువల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే అవి చూస్తే భయంకరంగా ఉన్నాయి. కాబట్టి పాపం దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మయన్మార్ ప్రజలు. ఇదేనా? ఓకే. అయితే నిన్న ఒక దగ్గర భారీగా వచ్చింది మొత్తం. రోడ్డు మీద ఇట్లా పడుకున్నారు పాపం. అంటే ఎయిర్పోర్ట్లో ఒక ప్రేమ జంట పాపం అక్కడ బిల్డింగ్ మీద స్విమ్మింగ్ పూల్ ఉందట. స్విమ్మింగ్ పూల్లో కూర్చుంటే వాళ్ళని ఇప్పుడు మొత్తం కుదిపేసింది అది ఈ భూకంపం. పాపం వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే పాపం వాళ్ళని దన్మని ఇట్లా వచ్చేసింది. వాటంతలదే మొత్తం వాటర్ ఊగడంతో బిల్డింగ్ పైన ఉంటుంది ఇది. అట్లా పరుగులు తీసిండు పాపం. వాళ్ళు రక్షించబడ్డారు. ఇంకా నయం. ఇంకా ఇట్లా మయన్మార్ భూకంపం మొత్తం కూడా దాటికి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతే ఎంతవరకు వస్తాయి ఇంకా అనేది చూడాలి ఇంకా.